హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో సేమియా సగ్గుబియ్య పాయసం చూపిస్తున్నానండి. పాయసానికి కావాల్సినవి ఇవిగండి. లావు సగ్గుబియ్యము, ఈ గ్లాస్తో నేను 3/4 గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇవి ఇలా పోసేసుకొని లావు సగ్గుబియ్యము ఒక అరగంట నానబెట్టుకున్నామండి. నానబెట్టుకుంటే మనకి నానిపోతాయి. ఇదో శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నామండి. అదే గ్లాస్తో సేమియా ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో నేను ఇదిగండి పక్కన ఇవి నేతిలో వేయించి ఇలా పెట్టుకున్నానండి. నేను చూడండి నానిపోయి ఇట్లాగా వాటర్ అంతా తీసేసినాక ఇలాగా చాలండి మనకి నానిపోయినాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కిపోయిందండి. నెయ్యి వేడెక్కిపోయినాక ఇదిగండి బాదం పప్పు, జీడిపప్పు ఇవి వేయించుకున్నామండి. జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాక కొంచెం ఇదిగండి కిస్మిస్ కూడా ముందుగా వేస్తే అవి ఇట్లాగా బ్లాక్ కలర్లోకి వస్తుందండి, నల్లగా అయిపోతాయి. అందుకని కొంచెం వేగినాక ఇవి వేసుకుంటున్నానండి. ఇవిగండి వేగిపోయినాయి, చూడండి ఎలా వచ్చిందో. ఇది అలా వేగిపోయినాయి. చక్కగా వేగిపోయిన వాటిని పక్కన పెట్టేసేసుకున్నామండి. వీటిని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని పాలు తీసుకున్నానండి. ఏ గ్లాస్ అయితే నేను తీసుకున్నానో సేమియా కొలత అదే గ్లాస్తో 6 గ్లాసులు పాలు పోసుకుంటున్నానండి. ఇవి చిక్కటి పాలండి, గేదె పాలండి. చిక్కగా ఉంటే పాలు పాయసం టేస్ట్గా కూడా ఉంటుంది. 6 గ్లాసులు పోసేసుకుంటున్నానండి. చూడండి పాలు ఇలాగా కాగిపోయినాయండి. పాలు ఇలా కాగినాయండి. పాలు ఇలా కాగినాక నానబెట్టుకున్నాం కండి సగ్గుబియ్యం, అవి వేసేసుకున్నామండి. అవి వేసుకొని కలుపుకుందామండి. చూడండి సగ్గుబియ్యము ఉడికిపోయినాయండి, పైకి తేలుతున్నాయి. మనము నానబెట్టుకున్నాం కండి, వేసిన వెంటనే ఉడికిపోయి పైకి ఇలాగా తేలిపోయి చక్కగా ఉడికిపోయినాయండి. టైం పట్టలేదు. సేమియా తీసుకున్నాం కండి, అది కూడా వేసేసుకున్నాము. వేచిన వెంటనే కలిపేసుకున్నామండి. ఒకటిన్నర గ్లాస్కి మనం ఇదిగండి పంచదార కూడా వేసుకున్నామండి. నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో పంచదార తీసుకున్నానండి. సేమియా ఎట్లా అయితే తీసుకున్నానో సగ్గుబియ్యం సేమియా మనకి 1.5 వచ్చింది. అలాగే 1.5 పంచదార కూడా తీసుకున్నానండి. కలిపేసుకున్నామండి. పంచదార సగ్గుబియ్యం 1.5 గ్లాసులు, అలాగే పంచదార కూడా 1.5 గ్లాసులు వేసుకుంటే ఈ విధంగా కరిగిపోయినాక ఇవాగా వచ్చిందండి. అలాగే యాలకుల పొడి కూడా 4 యాలకులు తీసుకొని పొడిలా చేసుకున్నానండి, దంచుకొని. అది కూడా వేస్తున్నానండి. వేచాక కలుపుకున్నామండి. యాలకుల పొడి వేసినాక ఒక 3-4 నిమిషాలు చక్కగా ఉడికించుకున్నామండి. ఉడికినాక చూద్దాం.
ఇప్పుడు చూద్దాం. ఉడికిపోయిందండి. మనము వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని కలుపుకున్నామండి. చూడండి, ఇలానేనండి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. చక్కగా అయిపోయిందండి, ఉడికిపోయింది. చూడండి, చల్లారాక చిక్కబడలేదండి. చల్లారిపోయినాక చూపిస్తున్నానండి. మనకు ఒక్కోసారి చల్లారిపోయిద్ది అనుకొని గట్టిపడిపోయిద్ది అనుకుంటాం. ఇదే కొలతలతో చేస్తే సగ్గుబియ్య పాయసం చిక్కబడదండి. సులభంగా, చక్కగా, టేస్ట్గా, సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను.